ఆ రోజు పిలిచినా నేను వెళ్ళలేని పరిస్థితి. బట్ ఈరోజు పిలవంగానే మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యాననమాట. అసలేంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ వాయనం పసుపు తీసుకోవడానికైతే నన్ను రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. బట్ ఆ రోజు నేను వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదు. ఆ రోజు చాలా బాధపడ్డాను. అండ్ నెక్స్ట్ వీక్ నేనే ఇంట్లో సెలబ్రేట్ చేసేసుకున్నాననమాట. బట్ ఈ వారం వచ్చేసరికి ఒక పెద్ద ముత్తైదువు వాయనం తీసుకోవడానికి పిలవంగానే అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పేసి ఈవినింగ్ వాళ్ళు పూజ చేసేసుకొని ఈవినింగ్ అయితే వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పారు. ఇంకా నేను చిట్తల్లి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసేసుకొని వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చిట్తలకి నాకు పసుపు నిండుగా అప్లై చేసేసిన తర్వాత బొట్టు గంధం అప్లై చేసినారు. అండ్ దాని తర్వాత మాకు వాయనం ఏమిచ్చారో చూపించడానికి చూడండి. ఇక్కడ జామకాయ పరమాన్నం అట్లనే కొంచెం పులిహోర అయితే పెట్టినారు. అండ్ దాంతోపాటుగా ఆకు వక్కలు, చిల్లర డప్పులు, గాజులు, శనగలు అట్లనే అరటిపండు అయితే పెట్టారండి. నాకైతే చాలా బ్లెస్సెడ్‌గా అనిపించింది. ఇచ్చిన వాళ్ళైనా, తీసుకున్న వాళ్ళైనా చాలా అదృష్టవంతులు కదా! నాకైతే ఈ వీక్ చాలా హ్యాపీగా అనిపించింది.